నిన్న సండే నైట్ జరిగిన ఎల్ క్లాసికో సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ కి సంబంధించిన పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ కి స్వాగతం. నిన్న మ్యాచ్ ఎలాగుంది అని అడిగితే మామూలుగా ఎలా ఉంటుందో అలాగే ఉందని చెప్పాలి. ఎందుకు ఇలా అన్నానో లాస్ట్ లో చెప్తాను. 5 times ఐపీఎల్ ట్రోఫీ విన్ అయిన సిఎస్కే కి అండ్ 5 times ఐపీఎల్ ట్రోఫీ విన్ అయిన ముంబైకి చిదంబరం స్టేడియం హోమ్ గ్రౌండ్ గా మ్యాచ్ జరిగింది. సిఎస్కే కి కెప్టెన్ గా లాస్ట్ ఇయర్ అపాయింట్ అయిన రుతురాజ్ గైక్వాడ్ ఒక పక్క ఉంటే, ఇంకోవైపు లాస్ట్ ఇయర్ ముంబైకి కెప్టెన్ గా మారిన హార్దిక్ పాండ్యా మీద 1 మ్యాచ్ సస్పెన్షన్ ఉంది. అంటే తనని ఒక మ్యాచ్ ఆడకుండా సస్పెండ్ చేశారనమాట. ఎందుకంటే 2024లో లక్నో సూపర్ జైంట్స్ కి అండ్ ముంబైకి జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేయడం వల్ల తన ఫస్ట్ మ్యాచ్ ఆడలేకపోయాడు. సో తనకు బదులుగా సూర్యకుమార్ యాదవ్ ని కెప్టెన్ చేశారు. సో టాస్ గెలిచి రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే చేపాక్ స్టేడియం స్పిన్నర్స్ కి బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ ఇక్కడ చేజింగ్ లోనే చాలా మ్యాచెస్ గెలిచారు. సో ముంబైకి ఓపెనింగ్ చేయడానికి ఎప్పట్లాగా రోహిత్ శర్మ ఒకవైపు దిగితే, ఇంకోవైపు ముంబై టీమ్ లోకి కొత్తగా వచ్చిన రికిల్టన్ అనే సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్ క్రీజ్ లోకి దిగుతాడు. అండ్ చెన్నైకి బౌలింగ్ ఓపెన్ చేసింది ఖలీల్ అహ్మద్ చెన్నై స్క్వాడ్ లోకి ఈ ఇయర్ కొత్తగా వచ్చాడు. తను లాస్ట్ ఇయర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆడేవాడు, కానీ తను అనుకున్నంత బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు అనమాట. సో మిగతా టీం వాళ్ళు ఈడు పనికిరాడు అని వదిలేసిన ప్రతి ఒక్క ప్లేయర్ ని చెన్నై తీసుకోవడం కొత్త విషయమేం కాదు. సో చెన్నైకి ఎలా పర్ఫామ్ చేస్తాడు అని అనుకుంటున్న టైంలోనే వెరీ ఫస్ట్ ఓవర్ లో చాలా పెద్ద వికెట్ తీశాడు. అదే మన రోహిత్ శర్మది. రోహిత్ శర్మ వికెట్ తర్వాత 1 down బ్యాట్స్మెన్ గా విల్ జాక్స్ క్రీస్ లోకి వస్తాడు. విల్ జాక్స్ లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి ఆడినప్పటికీ తన అక్కడ పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయాడు. సో ఆర్సీబీ వాళ్ళు రిలీజ్ చేస్తే ముంబై వాళ్ళు మనోడికి ఛాన్స్ ఇచ్చారనమాట. సో విల్ జాక్స్ అండ్ రికిల్టన్ ఇద్దరు ముంబై ఫ్రాంచైజ్ కి కొత్త ప్లేయర్సే, కానీ ఇద్దరు సిఎస్కే టీం మీద సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. అశ్విన్ వేసిన క్యారమ్ బాల్ కి విల్ జాక్స్ 11 రన్లకు అవుట్ అయితే ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో రికిల్టన్ 13 రన్లకు అవుట్ అవుతాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 29 రన్లు కొట్టి నూర్ అహ్మద్ బౌలింగ్ లో ధోని చేసిన అద్భుతమైన స్టెంపింగ్ వల్ల అవుట్ అవుతాడు. స్టెంప్ వెనకాల ధోనిని పెట్టుకుని చెన్నై పిచ్చుల మీద ఒక లెగ్ స్పిన్నర్ కి హిట్టింగ్ చేయడానికి ముందుకెళ్లి బ్రతికి బట్టకట్టినట్టు చరిత్ర లేదు. సూర్యకుమార్ యాదవ్ ధోని స్టెంపింగ్ కి బలైతే తనతో పాటు ఆడుతున్న తిలక్ వర్మ 25 balls కి 31 runs కొట్టి ముంబై స్కోర్ ని 100 కి చేరువ చేస్తాడు. కానీ తను కూడా నూర్ అహ్మద్ బౌలింగ్ లోనే అవుట్ అవుతాడు. నూర్ అహ్మద్ ని సిఎస్కే టీమ్ లోకి కొత్తగా తీసుకున్నందుకు తన డ్యూటీ తను చేశాడు. సో తిలక్ వర్మ తర్వాత వచ్చిన రాబిన్ మిన్స్ 3 runs, నమన్దీర్ 17 runs కొట్టి నూర్ అహ్మద్ కి వికెట్స్ ఇస్తారు. ఆ తర్వాత వచ్చిన శాంక్నర్ అండ్ దీపక్ చహర్ ఇద్దరు కలిసి 39 runs పార్ట్నర్షిప్ తో ముంబైని 150 స్కోర్ దాటిస్తారు. అండ్ ఇందులో మెయిన్ కాంట్రిబ్యూషన్ దీపక్ చహర్దే. 15 బాల్కి 28 runs కొట్టి అన్నం పెట్టిన టీం కే సున్నం పెడతాడు. సో 20 overs కంప్లీట్ అయ్యే టైం కి 9 వికెట్ల నష్టంతో ముంబై ఇండియన్స్ 155 runs టార్గెట్ ని సిఎస్కే ముందు పెట్టింది. ఈ స్కోర్ మిగతా స్టేడియంస్ లో చాలా తక్కువ ఉండొచ్చు, కానీ చేపాక్ లో మాత్రం ఒక మంచి స్కోరే. నెక్స్ట్ ఇన్నింగ్స్ లోకి వెళ్లే ముందు కాసేపు రుతురాజ్ కెప్టెన్సీ గురించి మాట్లాడాలి. తను లాస్ట్ ఇయరే చాలా బాగా టీం ని లీడ్ చేయగలిగాడు, కానీ ఈ ఇయర్ మాత్రం తన కెప్టెన్సీ అండ్ డెసిషన్స్ లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. తన టీమ్ లో ఉన్న ప్లేయర్స్ ని తను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడు అండ్ వాళ్ళని ఏ టైంలో వాడాలో ఎగ్జాక్ట్ గా అదే టైంలో వాడుతున్నాడు. సో ఇంకా సిఎస్కే ఫ్రాంచైజ్ కి ధోని తర్వాత ఎవరు అనే క్వశ్చన్ కి, ఐ మీన్ కెప్టెన్సీలో ఎవరు అనే క్వశ్చన్ కి రుతురాజ్ గైక్వాడే రైట్ ఆన్సర్ అని అర్థమైపోయి ఉంటుంది. సో 155 టార్గెట్ ని చేస్ చేయడానికి సిఎస్కే కి ఓపెనర్స్ గా రచిన్ రవీంద్ర అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రాహుల్ త్రిపాఠి క్రీస్ లోకి వస్తారు. మామూలుగా రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ గా వస్తాడు, కానీ తన ప్లేస్ లో రాహుల్ త్రిపాఠిని దింపారు. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ చాయిస్, ఎందుకంటే రాహుల్ త్రిపాఠి స్వింగ్ కి బాగా ఆడగలుగుతాడు అండ్ పవర్ ప్లే ని బాగా యూజ్ చేయగలుగుతాడు. మనం బాగా గమనిస్తే రుతురాజ్ గైక్వాడ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అవుట్ అయింది అవుట్ స్వింగర్లకే. రచిన్ రవీంద్ర తన స్టైల్లోనే చాలా కామ్ గా గేమ్ ని స్టార్ట్ చేస్తాడు, కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రాహుల్ త్రిపాఠి దీపక్ చహర్ వేసిన షార్ట్ బాల్ కి కీపర్ కి క్యాచ్ ఇచ్చి 2 runs కే వెనక్కి తిరిగి వెళ్తాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ రచిన్ రవీంద్ర తో పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు. తను కొంతమంది ప్లేయర్స్ లాగా భయంకరమైన బ్యాట్స్మెన్ కాకపోవచ్చు, కానీ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ వేరే రకమనే చెప్పాలి. అతడులో మహేష్ బాబు కొట్టడం గురించి తనికెళ్ల భరిని చెప్పినట్టు చాలా జాగ్రత్తగా చాలా పద్ధతిగా బాల్స్ ని బౌండరీస్ కి పంపిస్తాడు. మనోడు క్లాస్ లో మాస్ అన్నమాట. సో రచిన్ రవీంద్ర అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు యంగ్ ప్లేయర్స్ కలిసి 50 runs పార్ట్నర్షిప్ తో సిఎస్కే ని 100 runs కి చేరువ చేస్తారు. కానీ ఆ తర్వాత బౌలింగ్ వచ్చిన లెగ్ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ బౌలింగ్ లో రుతురాజ్ గైక్వాడ్ 53 runs దగ్గర అవుట్ అవుతాడు. రుతురాజ్ మాత్రమే కాదు, ఆ తర్వాత వచ్చిన శివం దుబే 9 runs దీపక్ కూడా 3 runs కి విఘ్నేష్ చేతిలోనే అవుట్ అవుతారు. విఘ్నేష్ ఒక యంగ్ ప్లేయర్ అయినప్పటికీ చాలా బాగా బౌలింగ్ వేసి సిఎస్కే బ్యాటింగ్ లైనప్ లో మిడిల్ ఆర్డర్ మొత్తాన్ని కొలాప్స్ చేశాడు. విఘ్నేష్ పెద్ద పెద్ద వేరియేషన్స్ అయినప్పటికీ సింపుల్ ఫ్లైటెడ్ డెలివరీస్ తో బ్యాట్స్మెన్ టెంప్ చేసి హిట్టింగ్ చేసేలా చేసి అవుట్ చేయించాడు. సో విఘ్నేష్ ఎంఐ టీమ్ కి పెద్ద అసెట్టే కాబోతున్నాడు. సో ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన శామ్ కరణ్ విల్ జాక్స్ బౌలింగ్ లో పెద్ద షాట్ కొట్టడానికి ట్రై చేసి 4 runs కి అవుట్ అవుతాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా రచిన్ రవీంద్ర తో కలిసి సిఎస్కే ని 152 runs కి చేరువ చేస్తారు. కానీ 18వ ఓవర్ లో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల జడేజా రన్అట్ అవుతాడు. మామూలుగా వికెట్ పడితే మిగతా టీం వాళ్ళందరూ బాధపడితే సిఎస్కే వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే బ్యాటింగ్ కి ధోని వస్తాడు కాబట్టి. సో ధోని బ్యాటింగ్ కి రాగానే చేపాక్ స్టేడియం మొత్తం ఒక కాన్సర్ట్ లా మారిపోతుంది. కానీ ధోని వచ్చే టైంకే సిఎస్కే విన్నింగ్ కి
చాలా క్లోజ్ గా ఉంటుంది కాబట్టి ధోని ఒక్క రన్ కూడా కొట్టకుండానే రచిన్ రవీంద్ర 65 స్కోర్ తో మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడు. అది చెన్నై హోమ్ టోనే అయినప్పటికీ ఒకవేళ గనక రచిన్ రవీంద్ర పర్ఫామ్ చేసి ఉండకపోతే సిఎస్కే కష్టాలు ఫేస్ చేయాల్సి వచ్చేది. ఒకవేళ హార్దిక్ పాండ్యా అండ్ బుమ్రా ఉండుంటే మేబీ నిన్న మ్యాచ్ వేరేలాగా ఉండేదేమో. కానీ ఎంత చెప్పుకున్నా సిఎస్కే అండ్ ముంబై మ్యాచ్ మాత్రం పాత మ్యాచ్లను మిక్స్ చేసి మళ్ళీ ప్లే చేసినట్టు అనిపించింది. ముంబై టీం సిఎస్కే స్పిన్నర్ల వల్ల తక్కువ స్కోర్లు కొట్టడం, ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన సిఎస్కే ఫస్ట్ భారీగా కొట్టి గెలిచేస్తామనే కాన్ఫిడెన్స్ ఇచ్చి మళ్ళీ ముంబై బౌలర్ల వల్ల వికెట్స్ కోల్పోయి గెలుస్తారా లేదా అనే టెన్షన్ పెట్టి ఫైనల్ గా మళ్ళీ చెన్నై విన్ అవ్వడం ఏదో చూసిన మ్యాచ్ నే మళ్ళీ చూసినట్టుంది. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. ఒకవేళ కనుక నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.